3 రోజుల నుంచి గ్రౌటింగ్ చేసాము. కంప్లీట్గా ఈ రోజుకైతే కంప్లీట్గా ఆరిపోయింది. చూడండి, పూర్తి డ్రై, చుక్క వాటర్ వస్తలేదు ఎక్కడ. దీనికి టోటల్గా 38 బ్యాగులు ఎక్కినాయి సిమెంటు. ఒక బ్యాగ్ ఒకటే మిగిలింది అక్కడ. ఇట్లాంటివి ఏంటంటే చాలా రిస్క్తోనే చేయాలి. ఇంకా అక్కడ పైపుని చూసారా, ఇంకా తీయలేదు మేము. నిన్నటికైతే కంప్లీట్ అయింది. ఈరోజు టెస్టింగ్ చేద్దామని వచ్చాము. లేదనుకుంటే ఇదంతా వాటర్ వచ్చేసేది. కంప్లీట్గా కనిపిస్తుంది మచ్చ, ఇగోండి ఇట్లా వెళ్ళిపోయేది చిల్లర్లోని. 100% సక్సెస్. ఏంటంటే చేయాలంటే చాలా బ్రెయిన్ పెట్టి చాలా ఓపిక మీద చేయాలి పనిది గ్రౌటింగ్ అంటే. మిగతావి అందరూ చేస్తారు కానీ పైన రూఫ్ పైన కోటింగ్లు కానీ క్రాక్ ఫిల్లింగ్ కానీ ఇట్లాంటివి చేయొచ్చు. కానీ మేజర్ ఏంటంటే అండర్ గ్రౌండ్ వాటర్ వస్తుందంటేనే టెక్నికల్గా చేయాలి. ఏదో రూపాయి 2 రూపాయలు తీసుకున్నట్టు చేసే విధానం కాదు ఇది. చూడడానికి పని కనబడదు కానీ ప్రాబ్లం మాత్రం 100% ప్రాబ్లం సాల్వ్ చేసినట్టు ఉండాలి. ఇది వర్క్. ఇది మ్యాక్సిమం మాకు ఎన్ని రోజులు పట్టిందంటే 4 days పట్టింది. 2 మిషన్లతో ఎక్కిచ్చేసరికి ఇక్కడ ఎక్కిస్తే అక్కడ నుంచి ఎక్కిస్తే అక్కడ వరకు కనెక్ట్ అయింది. నిమ్ము కనబడుతుంది కదా ప్యాచప్, అది అక్కడ నుంచి నెక్స్ట్ ఆ పిల్లర్ కనబడుతుంది కదా అక్కడ వరకు స్ప్రెడ్ అయింది. అది ఇదంతా కంప్లీట్గా ఓవరాల్గా ఎక్కించాం. ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ పెడితే అది కనెక్ట్. ఆ పిల్లర్ వరకు లూజ్ ఉందన్నమాట. ఇది ఆర్సీసీ వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు వైబ్రేటర్ పెట్టకపోవడం మిస్టేక్, సెంటరింగ్ డబ్బాలు పడిపోతాయని ఇది మిస్టేక్ చేయడం వల్ల ఇది ఇష్యూ. థ్యాంక్ యూ.